సనాతన ధర్మంలో పవిత్ర శబ్దంగా పరిగణించబడుతుంది. దీనిని ప్రణవ అని కూడా అంటారు. అంటే విశ్వం మూలధ్వని అని అర్థం. ఓం మంత్రం కాదు, జీవన విధానం. ఇది శరీరాన్ని, మనస్సును రెండింటిని నియంత్రించగల సాధనం. దీని మహిమ పురాణాలలో వివరించబడింది. ఇది సనాతన శాస్త్రం. ఓంకార శబ్దాన్ని ఉచ్చరించడం వలన అనేక వ్యాధులు నశిస్తాయి. ఈ విషయం సైన్స్ కూడా నమ్ముతుంది. ఓంకారం ఓ అద్భుతమైన ఔషధం అని చెబుతుంది సైన్స్. ప్రపంచంలోని అన్ని మంత్రాలకు ఓంకార శబ్దం కేంద్రంగా పరిగణించబడుతుంది. ఓం అనే పదాన్ని ఉచ్చరించడం ద్వారా శరీరంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. శరీరం, మనస్సు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచడంలో ఓం ఉచ్చారణ ఉపయోగకరంగా ఉండటానికి ఇదే కారణం. ఓం ప్రయోజనాలు, దానిని జపించే నియమాలను ఈ వీడియోలో కొన్ని తెలుసుకుందాం. ఓంను సృష్టికి ప్రతీక అంటారు. దీనిని భక్తి, ధ్యానంల ప్రాథమిక మంత్రం అంటారు. ఓం లేకుండా శివభక్తిని కూడా ఊహించలేము. ఓం అని ఉచ్చరించడం ద్వారా శరీరం మాత్రమే కాదు, మనస్సు కూడా ఆరోగ్యంగా మారుతుంది. ఓం ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓం అనే పదాన్ని ఉచ్చరించడం వల్ల అనేక శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి. ఓం అనే ఒకే ఒక్క పదాన్ని ఉచ్చరించడం ద్వారా శరీరం, మనస్సు రెండింటినీ శుద్ధి చేసుకోవచ్చు. మీరు వందలాది వ్యాధులను తరిమికొట్టవచ్చు. శారీరక, మానసిక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఓం ఉచ్చరించడం వల్ల శరీర భాగాలలో కంపనాలు ఏర్పడతాయి. ఉదాహరణకు శరీరం దిగువ భాగంలో మరియు శరీరం మధ్య భాగంలో మరియు శరీరం పై భాగంలో ఓం అనే పదాన్ని ఉచ్చరించడం వల్ల అనేక శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ విషయాన్ని భారతదేశంలోనే కాదు, ఇతర దేశాలు కూడా అంగీకరించాయి. ఓం ప్రభావం హార్మోన్లు, మన శరీరంలోని చక్రాలపై కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ధ్యానం, తపస్సు వంటి దీర్ఘస్థితిలో శరీరం లోపల, వెలుపల ఓం వినడం వలన మనస్సు, ఆత్మ శాంతిని అనుభవిస్తాయి. ఓంకార శబ్దం శరీరంలోని అన్ని చక్రాలు, హార్మోన్స్ స్రవించే గ్రంథులను తాకినప్పుడు అది గ్రంథుల స్రావాన్ని నియంత్రిస్తుంది. కనుక ఓంని జపించడం ద్వారా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. ఎవరైనా ఒత్తిడిలో ఉన్నా, చిన్న విషయాలకే బాధపడుతున్నా లేదా ఏదైనా మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నా కూడా ఓం జపం వీరికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునే ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. ఓంకార శబ్దాన్ని జపించండి. ఇందుకు పద్మాసన, అర్ధ పద్మాసన, సుఖాసన, వజ్రాసనాలలోని ఏదైనా భంగిమలో కూర్చొని జపించవచ్చు. మీ సౌలభ్యం ప్రకారం ఓంకారాన్ని 5, 7, 11 లేదా 108 ఇంకా ఎక్కువ సార్లు ఎలాగైనా జపించవచ్చు. దీన్ని ఎప్పుడైనా జపించవచ్చు. అయితే సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో జపించడం సముచితమని భావిస్తారు. ఓం జపించడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. ఇది శరీరం, మనస్సును కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ సక్రమంగా అవుతాయి. మానసిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఓం జపించడం వల్ల థైరాయిడ్ గ్రంథిపై సానుకూల ప్రభావం ఉంటుంది. తద్వారా థైరాయిడ్ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఓం జపించడం ద్వారా గుండె జబ్బులు దరిదాపులకు కూడా రావు. జీర్ణ వ్యవస్థ అదుపులో ఉంటుంది. ఇది నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఓం జపించడం వల్ల శరీరం, మనస్సులపై సానుకూల ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు అంగీకరించారు. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా శరీరంలోని మృత కణాలు కూడా పునర్జన్మ పొందడం ప్రారంభిస్తాయి. ఓం ఉచ్చరించేవారు, వినేవారు ఇద్దరూ ప్రయోజనం పొందుతారు. ప్రతిరోజు ఓంకారం జపించడం మొదలుపెట్టిన తర్వాత మీలో జరిగే మార్పులను స్వయంగా మీరే తెలుసుకుంటారు. ప్రయత్నించి ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.